ముందుగా బాండీ పెట్టుకొని జీలకర్ర శనగపప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఆ ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేయాలి. వేసాక బాగా వేపుకోవాలి. అలాగే 2 పెద్ద టమాటాలు వేసుకొని వేపుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసాక కారం కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను కారం వేసుకున్నాను. కారం వేసాక ఒకసారి అంతటిని కలియబెట్టాలి. కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. ముక్కలన్నిటినీ వేసుకొని ఒకసారి మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకి కొద్దిగా తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఉప్పు కారం సరిపోతే మరలా మీరు వేసుకోవచ్చండి. అలాగే నేను కుక్కర్ మూత పెడుతున్నానండి, విజిల్ లేకుండా. దగ్గర పడాక మొత్తం మగ్గించుకున్నాక ఇంకా మనకి ఉడకకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాకైతే కూర దగ్గర పడింది, ఉడికేసిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.